ఫోన్ కాల్ కట్టిండు ఫోన్ కాలే మాసం ఎక్కువ తెలియరు తెలియరు కడలూరు మెకనైజ్డ్ బోట్ల వ్యవహారం చిలికి గాలివానలా మారింది. జువలదిన ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా ఈ వ్యవహారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుపై గరంగా ఉన్నారు. జువలదిన ఫిషింగ్ హార్బర్ లో నుంచి ఎత్తికెళ్లిన 4 బోట్ల వ్యవహారం తేల్చే పనిలో ఉన్నారు. మత్స్యకార గ్రామాల్లో ఎడతెరిపి లేని చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల సారాంశం ఇది. నెల్లూరు జిల్లా మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 7 నెలల క్రితం తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన బోట్లు నెల్లూరు జిల్లాలో సాంప్రదాయ మత్స్యకార వేటకు అడ్డు తగులుతున్నాయని 4 బోట్లను మత్స్యకార గ్రామాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకార గ్రామాల్లో స్వాధీనం చేసుకున్న బోట్లను ఇటీవల కాలంలోనే ప్రారంభమైన జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఈ బోట్లను నిల్వ చేశారు. ఈ 4 బోట్లు నిర్బంధనం చేసినప్పటి నుంచి కడలూరుకు సంబంధించిన బోట్లు నెల్లూరు జిల్లా సాంప్రదాయ మత్స్యకారుల వేట ప్రాంతంలోకి ప్రవేశించడం లేదు. సాధారణంగా సాంప్రదాయ మత్స్యకారులు తెప్పలు బోట్లపై 14 నాటికల మైళ్లలోపు చేపల వేట సాగించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో దశాబ్దాల కాలం నుంచి తమిళనాడుకు చెందిన మెకనైజ్డ్ బోట్ల వల్ల సాంప్రదాయ మత్స్యకారులకు ఇబ్బంది జరుగుతూనే ఉన్నదన్నది స్థానిక మత్స్యకారుల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే 7 నెలల క్రితం కృష్ణాపట్నం, బంగారుపాలెం, ఇసుకపాలెం లాంటి గ్రామాల్లో 4 బోట్లను సాంప్రదాయ మత్స్యకారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అప్పటి నుంచి మత్స్యకార గ్రామాల్లో దౌత్వ కార్యక్రమాలు జరుగుతున్నా ఫలించలేదు. కడలూరుకు చెందిన 4 బోట్లు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ లో ఉన్న విషయం తెలుసుకున్న కడలూరు మత్స్యకారులు కొందరు టీడీపీ నేతల ద్వారా స్థానికులను ప్రలోభపెట్టి కడలూరు బోట్లను 3 రోజుల క్రితం ఎక్కడి నుంచి తరలించారని తేలుస్తుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని 108 మత్స్యకార గ్రామాలు అప్రమత్తం కావడంతో ఈ బోట్లను తీసుకుని వెళ్తున్న వారిని వెంబడిస్తే ఒక బోటు వదిలి వెళ్లారు. మిగిలిన 3 బోట్లు కడలూరుకి తరలించారు. తరలించిన వారిలో 3 ప్రమేయం ఉన్నట్లు స్థానిక మత్స్యకారులు గుర్తించారు. ఈ 3పై సాంప్రదాయ పద్ధతిలో విచారణ జరుగుతుంది. ఇప్పటికే 4 గ్రామాలు బంగారుపాలెంలో సమావేశం ఏర్పాటు చేశారు. బూట్లున్నా తరలించేందుకు తమిళనాడు వారికి మాజీ ఆప్కాప్ చైర్మన్ పోలిశెట్టి సహకరించాడు అన్న ఉద్దేశంతో ఇసుకపల్లిలో గురువారం కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలిశెట్టి అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇసుకపల్లి పాలెంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక బలగాలను పోలీసులు ఇసుకపల్లికి తరలించారు. ఇసుకపల్లి పాలెం రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు సంబంధించిన ఆస్తులకు పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా ఇప్పటికే అల్లూరు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సాంప్రదాయ పద్ధతిలో సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా మత్స్యకారులంతా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నందున ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అన్న ఆందోళన మత్స్యకార గ్రామాల్లో కొనసాగుతుంది. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని తీసుకుంటున్నారు. శుక్రవారం పోలీసులు జువ్వలదిన్న మత్స్యకార గ్రామాలు సందర్శించారు. ఈ సందర్భంగా దాడులకు పాల్పడకుండా సాంప్రదాయ పద్ధతుల్లో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. నిందితులు ఎవరన్నది తేల్చే పనిలో ఇప్పటికే అన్ని గ్రామాలు ఉన్నాయని మత్స్యకార పెద్దలు పోలీసులకు తెలిపారు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నుంచి తీసుకుని వెళ్లిన బోట్లు ఒక గ్రామ సమస్య కాదు, అన్ని గ్రామాల సమస్య అని పోలీసులకు స్పష్టం చేశారు. సాధారణంగా అన్ని గ్రామాలు కలిసి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ లో తమిళనాడుకు చెందిన బోట్లను ఉంచారు. దీనికోసం వివిధ గ్రామాల నుంచి నగదు కూడా వసూలు చేశారు. ఈ బోట్లు అపహరణకు గురైన నేపథ్యంలో వ్యవహారం చిలికి గాలివానగా మారింది. ఈ బోట్లను ఆహ్వానించిన వారిని గుర్తించారు. మత్స్యకార గ్రామాల్లో నిర్బంధించారు. ఎవరి ప్రమేయంతో బోట్లను దొంగతనం చేశారని మత్స్యకారులను ప్రశ్నిస్తున్నారు. మత్స్యకారుల జీవన విధానాన్ని నాశనం చేస్తున్న ఈ బోట్లను తీసుకెళ్లేందుకు ఎంత మొత్తంలో చేతులు మారిందని ప్రశ్నిస్తున్నారు. జువ్వలదిన్న గ్రామానికి ప్రస్తుతం భయం పట్టుకుంది. అన్ని గ్రామాలు కలిసి కడలూరు బోట్లను జువ్వలదిన్న గ్రామం చేతికి అప్పగించారు. అయితే గ్రామ వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ఈ బోట్లు వెళ్లిపోయాయని ఆరోపణ మిగిలిన మత్స్యకార గ్రామాలు చేస్తున్నాయి. దీనిపై వివిధ మత్స్యకార గ్రామాల్లో వారి సాంప్రదాయాలు అనుకూలంగా సమావేశాలు జరుగుతున్నాయి. జరిగిన సంఘటనపై అన్ని గ్రామాలు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ జువ్వలదిన్నకి సంబంధించిన మత్స్యకారుల నిర్లక్ష్యం వల్ల ఫిషింగ్ హార్బర్ నుంచి మెకనైజ్డ్ బోట్లు అపహరణకు గురైనట్లు తేలితే ఈ గ్రామంపై బహిష్కరణ వేటపడే అవకాశం కూడా ఉంది.
దీంతో మత్స్యకార పెద్దలు సాంప్రదాయ పద్ధతిలో కూలంకషంగా వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమస్యను పరిష్కరించినందుకు ఈ గ్రామాలు సాధారణంగానే ఒప్పుకోవు. దీంతో పోలీసు ప్రయోగాలు కూడా కుదరవని తేలిపోయింది. అప్పటి వరకు మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయి.